ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ప్రభు పేరట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు అందజేస్తా ఉన్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తున్నామండి. మరి మా కొరకు కూడా మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారా? అయితే మీకు వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో దైవవాక్యాన్ని కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 2వ వచనములో ఉన్నటువంటి ఈ భాగాన్ని చదువుకుందాం. నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుము.
నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి. ప్రియమైన విశ్వాసులారా, ఈవేళ ఈ యొక్క వాక్యాంశం దేవుని మాట జాగ్రత్తగా ఆలకించుట. ఎవరి మాట చెప్పండి? దేవుని మాట ఎలాగో ఆలకించాలి? జాగ్రత్తగా ఆలకించాలి. మన యొక్క జీవితంలో దేవుని పట్ల జాగ్రత్త కలిగి ఉండాలి. ఆయన మాటల పట్ల జాగ్రత్త కలిగి ఉండాలి. మన జీవితము పట్ల జాగ్రత్త కలిగి ఉండాలి. మనం ఒకవేళ ఎక్కడికైనా ట్రావెల్ చేస్తే మన తల్లిదండ్రులు, మన బిడ్డలు ట్రావెల్ చేస్తే, ప్రయాణం చేస్తే మన బిడ్డలకు మనము వారు ఎటువంటి వాహనం మీద ప్రయాణించినా మన బాధ్యత ఏమని చెబుతామో జ్ఞాపకం చేసుకుంటే జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. మనకు తెలిసినటువంటి అనేక మందిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, బస్సు వెళుతూ ఉన్నప్పుడు పరుగు పెట్టి ఫుట్బోట్ ఎక్కి ప్రయాణం చేసేవారు. బస్సు ఇంకా రన్నింగ్లో ఉంటుండగా ఆ ఫుట్బోర్డు మీద నిలబడి క్రిందకు దిగి పరుగు పెట్టేవాళ్ళు. ట్రైన్ పాస్ అవుతూ ఉన్నప్పుడు పరుగుపెట్టి ఫుట్బోర్డు మీద నిలబడి హ్యాండిల్ పట్టుకున్నవారు, దిగుతున్నటువంటి వారు మనం చూస్తూ ఉంటాం. కానీ దురదృష్టవశాత్తు అటువంటి బస్సులో నుండి, అటువంటి ట్రైన్లో నుండి అలాగూ చేసినప్పుడు హ్యాండిల్ స్లిప్ అయి, కాలు స్లిప్ అయి బస్సు మీద వెళ్తున్నప్పుడు, రోడ్డు మీద, ట్రైన్లో వెళ్తున్నప్పుడు ప్లాట్ఫామ్ మీద పడి చనిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. దురదృష్టకరం. ఎందుకో తెలుసా? తల్లిదండ్రులు అయ్యి ఉండొచ్చు, లేక పెద్దలు అయ్యి ఉండొచ్చు, లేక నీవు ఎక్కుతూ ఉన్నప్పుడు, దిగుతూ ఉన్నప్పుడు నీతో ఉన్న స్నేహితులు కావచ్చు, ప్రయాణికులు కావచ్చు, జాగ్రత్త జాగ్రత్త అనినప్పుడు కూడా నువ్వు అజాగ్రత్తగా నువ్వు చేసిన పనిని బట్టి ప్రాణాలు పోగొట్టుకున్నావు. నమ్ముతున్నావా? మనం ఒక్కొక్కసారి కొన్ని పార్సిల్స్ చూస్తూ ఉంటాం, బాక్సెస్ చూస్తూ ఉంటాం. దాని మీద కాషన్ ఉంటుంది, హ్యాండిల్ విత్ కేర్, జాగ్రత్త. అంటే దాంట్లో పగిలిపోయే వస్తువులు ఉంటాయి. వాటిని జాగ్రత్తగా అందించాలి, తీసుకుపోవాలి. అసలు మన యొక్క జీవితమే హ్యాండిల్ విత్ కేర్, అల్పమైనది. మన యొక్క బ్రతికే అల్పమైనది, తిరిగి రాని వాయువు వంటిది. కాబట్టి ఇంకెంత జాగ్రత్త మనం కలిగి ఉండాలి? దేవుని ఎడల జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుని యొక్క మాటల యందు జాగ్రత్త కలిగి ఉండాలి. అందుకని ఈవేళ దేవుని యొక్క వాక్యం ఉంటుంది, దేవుని యొక్క మాట జాగ్రత్తగా విను. జాగ్రత్త కొరకు కుటుంబ పరంగా మనం చూస్తే ఎన్నో చెప్పుకోవచ్చు. అన్నీ మీకు తెలుసు. తల్లిదండ్రులుగా మీరున్నారు, లేక యవనస్తులుగా మీరు ఎన్నో చూస్తున్నారు. జాగ్రత్త కొరకు ప్రత్యేకించి నేను మీ కొరకు విశదీకరించవలసిన అవసరత మీకు లేదు. బిడ్డలను ఎత్తుకున్నప్పుడు అమ్మ జాగ్రత్త, మన ఒడిలో నుండి, మన యొక్క చేతుల్లో నుండి ఎన్నో పర్యాయాలు తెలియని రీతిగా బిడ్డలు పడిపోయిన సంగతులు మనకు తెలుసు. జాగ్రత్తగా వినుడి అంటే అజాగ్రత్త వద్దు. యు మస్ట్ కేర్ఫుల్, లిజన్ కేర్ఫుల్. అందుకని ద్వితీయోపదేశకాండములో 6వ అధ్యాయములో 12వ వచనాన్ని మన వాక్యాన్ని చూస్తే,
దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరువకుండా నీవు జాగ్రత్త పడు. మేలు చేసినటువంటి నిన్ను మరచిపోయినా ఒకవేళ కొంతవరకు పర్వాలేదు. మేలు చేసిన వ్యక్తులను మనం మరిచిపోయినా కొంతవరకు పర్వాలేదేమో. ఎందుకంటే వాళ్ళతో నీతో వాళ్ళకి సంబంధం లేదు అని ఒకవేళ నువ్వు తుంచేసుకుంటే పర్వాలేదేమో. కానీ దేవునికి మానవునికి ఉన్నటువంటి సంబంధాన్ని మాత్రం త్రుంచబడటానికి అవకాశం లేదు. అందుకనే అంటుంది, నిన్ను రప్పించిన యెహోవాను మరువకుండా. నీకు మేలు చేసిన దేవుడు, బానిసత్వములో ఉన్న నిన్ను విడిపించి పాలు తేనెలు ప్రవహించే ఆ యొక్క స్థలానికి తీసుకుని వచ్చిన దేవుడునట. నీవు ఏం చేయాలి? మరవకుండా నీవు జాగ్రత్త పడము. అంటే ఆయన చేసిన ఉపకారాలలో దేనినే మరువవద్దు. నీకు ఉపకారము చేసిన దేవునినే మరువవద్దు. నీ అరణ్య మార్గములో నీ శత్రుల బారి నుండి తప్పించిన దేవుని మరువవద్దు. నీకు ఆకలి దప్పికలు తీర్చినటువంటి దేవుని నువ్వు మరువవద్దు. కాబట్టి ఏం చేయాలి? ఇక్కడ మరువకుండా నీవు జాగ్రత్త పడుము. కొంతమంది డైరీ వ్రాస్తూ ఉంటారు. దేవుడు చేసిన కార్యాలు లేక వారి జీవితాల్లో ప్రాముఖ్యమైన కార్యాలు మర్చిపోకుండా వారు వ్రాసుకుంటూ ఉంటారు. కానీ నాలాంటి వాళ్ళు కొంతమంది చేసిన మేలు మర్చిపోయే వ్యక్తిత్వాలు ఉంటారు. ఆ సమయంలోనే దేవుడి కన్నా ఎక్కువ పొగిడేస్తూ ఉంటాం, దేవుడి కన్నా ఎక్కువ చూసేస్తూ ఉంటాం. కానీ అది అయిపోయిన తర్వాత నీవెవరవో నేనెవరనో. ఏమండి? దేవుని యొక్క వాక్యం అంటుంది, యెహోవాను మరవకుండా నీవు జాగ్రత్త పడు. నువ్వు నీ జీవితంలో ఏది మర్చిపోయినా ఒకవేళ పర్వాలేదేమో, కానీ నీకు మేలు చేసిన దేవుడు మాత్రం నువ్వు మరవకుండా జాగ్రత్త పడు. ద్వితీయోపదేశకాండం 12:28 నీ దేవుడైన యెహోవా దృష్టికి యుక్తమును యథార్థమునగు దానిని నీవు చేసినందున నీకును నీ తరువాత నీ సంతతికిని నిత్యము మేలు కలుగునట్లు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ మాటలన్నిటినీ నీవు జాగ్రత్తగా వినవలను. వచ్చే తరములన్నిటికీ, నీ పిల్లల తరములన్నిటికీ మేలు కలుగునట్లు నేను మీకు ఏ మాటలు ఉపదేశిస్తున్నానో తెలియజేస్తున్నానో వాటిని జాగ్రత్తగా నువ్వు వినాలి. నువ్వు వినకపోతే దేవుడికి నష్టం లేదు. నేను వినకపోతే దేవుడికి నష్టం లేదా అండి? ఒక్కొక్కసారి వర్షంలో వెళుతున్నప్పుడు, బురదలో తప్పని పరిస్థితుల్లో వెళుతూ ఉంటున్నప్పుడు స్కిడ్ అయి పడిపోతావు. జాగ్రత్త. ఈ మధ్యకాలంలో మన వాష్రూమ్స్లో పడిపోయి ఫ్రాక్చర్స్ అయినటువంటి వారు అనేక మంది మనకి ఉన్నారు. ఎక్కడో అక్కడ మన వాష్రూమ్స్లోనే. జాగ్రత్త అని చెబుతాను. మెట్లు దిగేటప్పుడు జాగ్రత్త అని చెబుతూ ఉంటూ ఉన్నాం. అజాగ్రత్తగా వెళితే ప్రమాదం ఏంటో మనకు తెలుస్తూ ఉన్నది కనుక మన బిడ్డలు తరతరాల వంశాలు ఆశీర్వదించబడాలంటే దేవుని యొక్క మాట జాగ్రత్తగా ఇక్కడ వాటిని వినవలసిన అవసరత. దినవృత్తాంతాలు 1 గ్రంథము 22:13 యెహోవా ఇశ్రాయేలును గురించి మోషేకి ఇచ్చినటువంటి కట్టడల ప్రకారముగాను ఆయన తీర్చిన తీర్పు ప్రకారముగాను జరుపుకొనుటకు నీవు జాగ్రత్త పడిన ఎడల నీవు వృద్ధి పొందుతావు. దేవుని యొక్క మాట జాగ్రత్తగా నీవు వినగలిగితే నీవు వృద్ధి పొందుతావు. తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయం 13 చూస్తే, నేను వచ్చే వరకు చదువుట యందును హెచ్చరించుట యందును బోధించుట యందును జాగ్రత్తగా ఉండము. జాగ్రత్తగా. తల్లిదండ్రులు అయిన వారు ఎక్కడికైనా బయటికి వెళితే తమ యొక్క చిన్న బిడ్డలకు ఏమని చెబుతారంటే, అమ్మ జాగ్రత్తగా మీరు చదువుతూ ఉండండి, మీరు జాగ్రత్తగా హోంవర్క్ చేయండి, మీరు జాగ్రత్తగా ఇంటికి లాక్ చేసి జాగ్రత్తగా మీరు పండుకొనండి. ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటున్నాడు, ఆయన వచ్చే వరకు
చదువుట ఎందును, హెచ్చరించుట ఎందును, బోధించుట ఎందును ఎలా ఉండాలట అండి? జాగ్రత్తగా ఉండాలి. అందుకనే పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనములో మీరు పరిశుద్ధమైనటువంటి ప్రవర్తనతో, భక్తితో ఎంతో జాగ్రత్త గల వారే ఉండవాలని. ఆయన వస్తాడు, ఆయన వచ్చే వరకు కూడా చదవాలి, ఒకరినొకరు హెచ్చరించుకోవాలి, ఇతరులకు బోధించాలి. అంతేకాదట, పరిశుద్ధమైన ప్రవర్తనతో, భక్తితో ఎంత జాగ్రత్త కలిగిన వారిగా ఉండాలి. అలాగూ కలిగి ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మనపై మెండుగా కుమ్మరించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. దేవా, నీవు మరలా తిరిగి రాబోతూ ఉన్నావు నాయన. నీ మాటలు జాగ్రత్తగా వినాలి. ఒకరినొకరు హెచ్చరించుకునే విషయాలు, నీ వాక్యాన్ని బోధించుట విషయాల్లో తండ్రి మేము ప్రభా జాగ్రత్త కలిగి ఉండాలి. నీ మాట శ్రద్ధగా ఆలకిస్తే దేవా మేము వృద్ధి చెందుతాం. ఆయన పిల్ల తరములు దీవించబడతాయి. వందనాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలు నైనా, వివాహ వ్యవస్థలో ప్రవేశించే నైనా యవనస్తులు, ఉద్యోగ ప్రయత్నాల్లో చేస్తున్నటువంటి బిడ్డలకు మేలు చేయండి. చల్లటి వాతావరణంలో నడిపించమని యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఏడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము, శోధంలోనే తెక్క కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.